జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి కూడా సొంత భార్య ఉండవలెను. ప్రతి పురుషునికి కూడా సొంత భర్త ఉండవలెనని పౌలు రాస్తా ఉంది ఈ మాట. ఎందుకు రాస్తా ఉండంటే, స్త్రీని ముట్టుకోకుండా ఉండుట లేదా పురుషుని ముట్టుకోకుండా ఉంటుంట నీకు మేలు. ఒకవేళ నీ మనసు నిలుపుకోలేని పరిస్థితిలో, ఒకవేళ నీ ఆలోచనను నీ ఆధీనంలో ఉండలేకపోతున్నాయేమో, ఒక యవనానికి వచ్చినప్పుడు, యవన స్థితికి వచ్చినప్పుడు పౌలు అంటాడు, ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఆ నిగ్రహంలో నువ్వు ఉండకపోతే, నీవు కంట్రోల్ చేసుకోలేకపోతే, ఒకవేళ దయచేసి మరి అట్టివారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ కొరింథీ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా గమనించండి. అయితే అట్టివారు వివాహం చేసుకోవచ్చు అని పౌలు అంటాడు.